హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొక్కజొన్న రైతుల గురించి అయితే ఒక వీడియో చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా లాస్ వచ్చింది. పత్తి, మిరప, వేరుశనగ ఇట్లా లాస్ వచ్చింది అని వాళ్ళందరూ ఈసారి ఎక్కువగా మొక్కజొన్న పైన అయితే దృష్టి ఎక్కువ పెడుతున్నారు, ఎక్కువగా వేయటానికి. ఎందుకంటే అది పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ దిగుమతి వస్తుంది అని చెప్పేసి ఈసారి అందరూ ఎక్కువగా మొక్కజొన్న వేస్తున్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా పంటల ఎంపికలో రైతులు అనుసరిస్తున్న విధి విధానాలు కొన్నిసార్లు వాళ్ళకి ప్రతిబంధంగా మారుతాయి. అంచనాలు మించి అధిక విస్తరణలో ఒకే పంట సాగు చేయడంలో అనూహ్య పరిమాణాలు ఎదురవుతాయి. ఆశించిన ధరలు దక్కక నష్టపాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇందుకు ఉదాహరణ గత ఏడాది వేసిన టమోటా అనుభవమే. లాస్ట్ ఇయర్ టమోటా రైతులకైతే అసలుకి ఏమీ రాలేదు, అంతా లాసే వచ్చింది. ఇంకా తర్వాత రబీ సీజన్లో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులందరూ ఎదురు చూస్తున్న ఆందోళన వేస్తాం. కారణం సాగు విస్తీర్ణంగా పెరగడమే. గత నెల రోజుల నుంచి ఉమ్మడి జిల్లాల్లో మొక్కజొన్న విత్తనాలు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత 3 ఏళ్లుగా మొక్కజొన్నకు మంచి ధర అయితే పలికింది. కింటాకు 2000 తగ్గకుండా రేటు లభిస్తుందని, ఈసారి పంట అత్యంత ప్రమాదకరమని, కత్తెర పురుగు, బెడద పురుగు కనిపించట్లేదని, మిరప, పత్తి, శనగ, కంది, మినుముల సమస్య ఉంది. ఈ నేపథ్యంలో రబీలో రైతులందరూ మొక్కజొన్న పంటలు ఎంచుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అధిక ఉత్పత్తి వల్ల డిమాండ్ పడిపోతుంది. ప్రస్తుతం రబీ పంట చేతికొచ్చే సమయానికి మరిన్ని నిల్వలు ఉంటాయని, ఈ నేపథ్యంలో మొక్కజొన్న విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు అయితే చెబుతున్నారు. వ్యవసాయ రంగ నిపుణులు ఏం చెబుతున్నారంటే, ఏ పంట అయినా అధికంగా సాగు చేయటం సరికాదు. దీనివల్ల సరఫరా పెరిగి డిమాండ్ పడిపోయి ధరలు పతనమయ్యే అవకాశం ఉందని, బహిరంగ మార్కెట్ల పరిస్థితులు పరిశీలించి పంటలు ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు. 2025-2026 సంవత్సరానికి మొక్కజొన్న మద్దతు ధర కింటాకు 2400 ప్రకటించింది గవర్నమెంట్. కానీ కేవలం 1600 మాత్రమే దక్కుతుంది రైతుకైతే. రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. అందుకే సాగు విస్తీర్ణాన్ని పరిమితం చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు 5 నుంచి 10 ఎకరాలు పంటలు అయితే వేస్తున్నారు. అలా కాకుండా 1 నుంచి 2 ఎకరాలు వేసుకుంటే కొంచెం బాగుంటుంది రైతులకని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు అయితే. ఖరీఫ్లోనే మన రాష్ట్రంలో మొక్కజొన్న సేద్యం తక్కువ. తెలంగాణలో ఖరీఫ్ బాగా పండింది. మన రాష్ట్రంలో కూడా రబీ విస్తీర్ణం పెరిగితే మార్కెట్ మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పరిస్థితులు చూస్తే గోదాముల నిల్వల స్థాయి తదితర అంశాలను పరిశీలించి మొక్కజొన్న సాగుపై నిర్ణయం తీసుకోవాలి. రబీ సీజన్లో గుంటూరు, బాపట్ల 3 జిల్లాల్లో 2024లో ఎంత పంట పండించారు, 2025లో ఎంత పంట పండించారు అనే దాని గురించి అయితే తెలుసుకున్నాము. గుంటూరు జిల్లా మొత్తం 2024లో 14,770 హెక్టార్లలో అయితే సాగు చేశారు మొక్కజొన్న. బాపట్లలో 18,663 హెక్టార్లో సాగు చేశారు మొక్కజొన్న. ఇంకా పల్నాడు జిల్లాలో వచ్చేసి 3,743 హెక్టార్లు అయితే సాగు చేయటం జరిగింది 2024 సంవత్సరంలో. అదే 2025కి వచ్చేసరికి ఈ హెక్టార్లు అనేది డబుల్ రెట్టింపు అయిపోయినాయి. గుంటూరు జిల్లాలో వచ్చేసి 19,879 హెక్టార్లు, బాపట్లలో 24,163 హెక్టార్లలో సాగు చేశారు. ఇంకా పల్నాడులో అయితే 4 రెట్లు పెరిగి 15,400 హెక్టార్ల సాగు చేయటం జరిగింది. మొత్తం ఈ 3 జిల్లాల్లో చూసుకుంటేనే మొత్తం 50,000 హెక్టార్ల దాకా అయితే వస్తుంది. ఇంకా కర్నూలు, కడప ఈ జిల్లాల్లో కూడా ఈసారి అయితే మొక్కజొన్న ఎక్కువగా సాగు చేశారు. రబీ సీజన్లో ఇంకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వేసే వాళ్ళైనా కొంచెం చూసి ఆలోచన చేయండి. ఇంకా ధర అనేది పడిపోయే అవకాశం అయితే ఉంది మొక్కజొన్నకి. ఒక ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీరు ప్రజెంటు మొక్కజొన్న వేసి ఉంటే ఎంత రేటుకు అమ్ముతున్నారు, అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత రేటు పలుకుతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.